గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ పొడిగించింది కోర్టు. జిల్లా జైలు నుంచి వర్చువల్ గా ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ నెల 25 వరకు వంశీకి రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ సహా మరో 4 నిందితులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ పొడిగించింది కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, చెప్పండి. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ పొడిగించింది కోర్టు అన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడలో ఉన్నారు. ఆయన సంబంధించినటువంటి రిమాండ్ గడువు ఈ రోజు తోటి ముగియడంతో జైలు అధికారులు ఆయనను ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే విచారణ చేసినటువంటి న్యాయమూర్తి ఈ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. అయితే రిమాండ్ పొడిగింపుతో పాటుగా కావాల్సినటువంటి ఏవైతే సౌకర్యాలు కల్పించలేమని నిన్న చెప్పారో దానికి సంబంధించినంత వరకు కూడా ఈ నెల 25 వరకు కూడా ఈ రిమాండ్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే వంశీతో పాటు మరో 4 జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. 4 నిందితులు. వారిని కూడా కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారికి ఈ నెల 25 వరకు కోర్టు పొడిగించుతూ ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించినటువంటి ప్రత్యేక న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిన్న కొన్ని ఏవైతే సౌకర్యాలు కల్పించాలని, అలాగే ప్రత్యేక బ్యారక్లను మార్చాలని చెప్పి ఏవైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించినటువంటి కేసును అయితే ప్రస్తుతం కొట్టివేసిన నేపథ్యంలో కేసుకు సంబంధించి మిగిలిన అంటే బెయిల్కి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకి ఆదేశాలు ఇవ్వడంతో ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేసేందుకు రేపటి వరకు సభ్యులు కోరారు. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే వంశీకి సంబంధించినటువంటి బెయిల్ కి సంబంధించినటువంటి కేసు అయితే రేపటి వరకు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనని వర్చువల్ గా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. శీల, మరి వంశీ తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు బెయిల్ కి సంబంధించి? బెయిల్ కి సంబంధించినంత వరకు ఈ కేసుకి వంశీకి ఎటువంటి సంబంధం లేదు. సత్యవర్ధన్ కిడ్నాప్ అనేది ఖచ్చితంగా వంశీకి తెలిసి జరిగినది కాదు. కావాలని కేసుని పెట్టినట్లుగా న్యాయమూర్తి ముందు నిన్న బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదనలో వంశీ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఏవైతే వంశీకి సంబంధించినంత వరకు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సమయంలో కిడ్నాప్ కి సంబంధించినటువంటి అంశంలో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినంత వరకు కూడా వంశీ ప్రేరేపిస్తేనే చేశారు అని చెప్పి ఇటు సత్యవర్ధన్ తరపున ఉన్నటువంటి పోలీసుల తరపున ఉన్నటువంటి న్యాయవాదులు వాదించడం జరిగింది. ఇరు వాదనలు విన్న తర్వాత పూర్తిగా ఏవైతే ఆధారాలు సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే సత్యవర్ధన్ తో పాటు లిస్ట్ లో వెళ్ళినటువంటి వంశీకి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయమని చెప్పి చేయొద్దు, ఖచ్చితంగా కస్టడీకి ఇచ్చినట్లయితే మరికొంత విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా గన్నవరం టీడీపీ కార్యాలయం కేసుకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత విచారణ చేయవలసి ఉన్న నేపథ్యంలో తమకు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో బెయిల్ కి సంబంధించి అలాగే కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విచారణ రేపటికి వాయిదా వేశారు న్యాయమూర్తి. రైట్, థ్యాంక్ యూ కాంతి.
భవన్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ప్రభుత్వ హామీల అమలు, రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా సభలో ముందుకు వెళ్లేలా బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ని గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది? బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే తెలంగాణ భవన్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ప్రజెంట్ అయితే కేసీఆర్ తన ఛాంబర్లో ఉన్నారు. తన ఛాంబర్లో కూడా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాసేపట్లో బీఆర్ఎస్ఎల్పీ ఆ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి సమావేశానికి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావాల్సి ఉంది. అంతకంటే ముందే కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ వచ్చిన తర్వాత దాదాపు 2 గంటల ఆ సమయంలో కూడా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ఎల్పీ ఆ మీటింగ్ లో కేసీఆర్ ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్రంలో 15 నెలల పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా ఏ విధంగా నెరవేర్చలేకపోతుంది అనే దానిపై కూడా ప్రతినిత్యం గమనిస్తున్నాను అంటూ కూడా కేసీఆర్ గతంలోనే ఒక కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం ప్రభుత్వాన్ని శాసనసభ, శాసన మండలి వేదికగా ఏ విధంగా ప్రశ్నించాలి అనే దానిపై కూడా ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు కూడా ఆ దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మాత్రం మొదటగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో చాలా వరకు కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులను కూడా ఆ నిండుకుండలా నింపడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. రైతులకు సంబంధించిన మాత్రం పంట పొలాలకు కూడా ఆ నీళ్లు ఇవ్వలేకపోతుంది అనే దానిపైన కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే అంశంపై కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు కూడా ఆ సూచనలు చేయబోతున్నారు. ఇప్పటివరకే నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా ఎకరాలలో కూడా ఇప్పటివరకే పంట ఎండిపోయింది. కాబట్టి అక్కడ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, రైతాంగం ఇప్పటివరకే మాత్రం అక్కడ నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరిగేషన్ శాఖ కూడా కోరుతున్నారో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే చాలా వరకు కూడా వరి పంట ఎండిపోతుంది. వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లేదు అనే దానిపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా కామెంట్లు చేస్తూ వస్తుంది. ఇదే విషయాన్ని కూడా శాసనసభ వేదిక కావచ్చు, అదేవిధంగా మండలి వేదిక కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. రైతాంగాన్ని ఆదుకోవడానికి మాత్రం ప్రభుత్వం ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసిందనే దానిపై కూడా ఆ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలనే దానిపై కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో మొదటి నుంచి నిరుద్యోగ సమస్యలు లేకుండా కూడా ఒక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందుకు అనుగుణంగానే ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. విడుదల చేసిన తర్వాత మాత్రం ఇప్పటివరకే ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ఆ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన మాత్రం ఉద్యోగాలు జరిగాయో, జరిగిన తర్వాత మాత్రం ఓన్లీ సర్టిఫికెట్లు ఇచ్చి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన ఖాతాలో వేసుకుంటుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే కామెంట్లు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ 15 నెలల వ్యవధిలో దాదాపు 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న 55,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు గత బీఆర్ఎస్ ఆ ప్రభుత్వంలో ఇచ్చినవే. కానీ ఓన్లీ సర్టిఫికెట్లు ఇచ్చి మాత్రమే మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్నారంటూ కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ ఒక కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ రైతాంగానికి సంబంధించినందుకు రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయాల్లో మాత్రం రైతులందరికీ కూడా అయ్యిందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఆ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా చెప్తూ వస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు 50% మంది రైతులకు కూడా రుణమాఫీ అవ్వలేదు. రుణమాఫీ కానీ రైతులు చాలా వరకు ఉన్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దీనికి అనుగుణంగా కూడా సభలు కూడా వివిధ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసింది. ఆ సభలు ఏర్పాటు చేసిన అనంతరం కూడా అక్కడ ప్రజల్ని, అదేవిధంగా రైతాంగాన్ని కూడా తెలుసుకున్నారు. ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ కూడా వేరుగా ఉన్నాయి. కానీ రైతులకు సంబంధించిన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆదుకోలేకపోయింది అనే దానిపై కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ప్రశ్నించాలి. ఒకరోజు సమావేశాలు మాత్రం ఓన్లీ రైతులకు సంబంధించిన అంశంపైనే నిర్వహించాలని చెప్పేసి కూడా పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా గత సమావేశాల్లో కూడా బీఎస్సీ ఆ సమావేశాల్లో మాత్రం ఒక ఎజెండా ఖరారు చేయలేదు. బీఎస్సీ సమావేశాల్లో మాత్రం
ఎన్ని రోజుల పాటు కూడా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఒక బులెటిన్ ఇవ్వలేదని దానిపై కూడా బీఆర్ఎస్ ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం రేపు గవర్నర్ ఆ స్పీచ్ ఉండబోతుంది. గవర్నర్ స్పీచ్ తర్వాత మాత్రం బీఎస్సీ సమావేశం ఉంటుంది కాబట్టి బీఎస్సీ సమావేశాల్లో మాత్రం ఎన్ని రోజుల పాటు కూడా ఆ సమావేశాలు నిర్వహిస్తారో, అదేవిధంగా బిజినెస్ కు సంబంధించిన కొంతవరకు ఏ రోజు ఏ బిజినెస్ ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఎస్సీ సమావేశాల్లో మాత్రం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఎస్సీ సమావేశాల్లో మాత్రం అసెంబ్లీ స్పీకర్ పూర్తిగా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం ఎమ్మెల్యేలు మాత్రం మరోసారి కూడా స్పీకర్ కలవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీనిపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా శాసనసభ సమావేశాలకు సంబంధించిన బడ్జెట్ సమావేశాలు మాత్రం దాదాపు నెల రోజుల పాటు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతి అంశం పైన కూడా ఒక్కొక్క రోజు సభ నిర్వహిస్తే మాత్రం రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుస్తాయి. అదేవిధంగా ఆ ప్రతిపక్ష పార్టీలోగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ప్రజలకు సంబంధించిన అంశంపైన కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. కాబట్టి తగినంత సమయం మాత్రం ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కూడా సభలో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్ర ప్రజలకు సంబంధించినందుకు మాత్రం మొదటి నుంచి బీఆర్ఎస్ కు సంబంధించినందుకు మాత్రం బీఆర్ఎస్ నేతలు ఒక పక్క హైడ్రా కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం కొంతవరకు అంటే లాఠీచార్జ్ జరిగిన పరిస్థితుల సందర్భంలో కూడా రాష్ట్రంలో మాత్రం ల్యాండ్ ఆర్డర్ కూడా కొంతవరకు అదుపు తప్పుతుంది. కాబట్టి దానిపైన కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ సమాచారం. దీంతో పాటుగా రాష్ట్రంలో ఆ రైతాంగానికి సంబంధించిన ఇష్యూస్ ని మెయిన్ గా తీసుకున్న తర్వాత ఎస్ఎల్బీసీలో టన్నులకు సంబంధించిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో మాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎస్ఎల్బీసీ ఆ టన్నులు ఇప్పటివరకు కూలిపోయిందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మొత్తం 3,900 కోట్ల రూపాయలతో కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించినంత వరకు పనులు చేసిన తర్వాత మాత్రమే అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయనే దానిపై కూడా శాసనసభ వేదిక నుంచి కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మాత్రం వివరించారు అనే దానిపై కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఒక క్లారిటీ ఇస్తున్నారు. దీంతో పాటుగా బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను అమలు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిందో ఆ కామారెడ్డి డిక్లరేషన్ కూడా అమలు చేయాలి. రాష్ట్రంలో మాత్రం 42% రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో కూడా అమలు చేశాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పట్టుబడుతుంది. కాబట్టి శాసనసభ వేదిక నుంచి కూడా ఆ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే మాత్రం ఆ తీర్మానం పూర్తి అంటే తెలంగాణలో మాత్రం శాసనసభ ఎన్నికలు నిర్వహించే నాటికి మాత్రం రిజర్వేషన్ల పైన కూడా ఒక క్లారిటీ రాదు. కాబట్టి దానికి సంబంధించిన మొత్తం ఒక చట్టం చేయాలి దానిపైన కూడా ఆ బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినంత మాత్రం ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రాష్ట్రంలో మాత్రం ఎస్సీలకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు ఎస్సీ ఈ కేటగిరీ విషయంలో మాత్రం ఒక క్లారిటీగా ప్రభుత్వం ఉంది. కానీ ఎవరిని కూడా తక్కువ చూడట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇస్తుంది. కాబట్టి దీనిపైన కూడా ఏ విధంగా ప్రసంగించబోతున్నారు శాసనసభ వేదికల నుంచి, ఏ విధంగా ఆటాపిక్ గా సమావేశాలు కూడా జరగబోతున్నాయి ఆటాటుగా అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రశ్నోత్తరాల ఆ సమయంలో మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏవైతే ఆ ప్రశ్నలు ఇస్తారో ఆ ప్రశ్నలు ఇచ్చినా కూడా ఆ ప్రశ్నోత్తరాల సమయంలో మాత్రం టేబుల్ పైకి రాగానే ఆ క్వశ్చన్ ని మాత్రం అంటే నెక్స్ట్ డేకి కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసిన తర్వాత మాత్రం అది టేబుల్ మీదకి రావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఆ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ భావిస్తుందో వాటన్నిటి కూడా ఆ ప్రశ్నించకుండా కూడా అవుతుంది అనే దానిపైన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రేపు స్పీకర్ కలిసి ఈ అంశం పైన కూడా తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఆ బీఆర్ఎస్ఎల్పీ సమావేశంతో ప్రారంభం కాబోతుంది. 15 నెలల ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాత్రం దాదాపు 1,50,000 కోట్ల వరకు కూడా ఇప్పుడే వరకే అప్పులు చేసింది. ఈ అప్పులకు సంబంధించి ఈ అప్పులు చేసిన తర్వాత మాత్రం ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా గత బడ్జెట్ లో ఎంతైతే బడ్జెట్ కేటాయింపులు చేసిందో ఆ బడ్జెట్ కేటాయింపులు చేసిన తర్వాత మాత్రం ఎంతవరకు ఖర్చు చేశారు, ఖర్చు చేసిన దానికి కూడా పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేసిందో వాటన్నిటి కూడా ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అందులో భాగంగానే మరికాసేపట్లో జరగబోయే బీఆర్ఎస్ఎల్పీ సమావేశాల్లో మాత్రం కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది. కాబట్టి సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి దసరా కార్యక్రమాలు చేపట్టబోతుంది, అదేవిధంగా ఆ శాసన సభ అదేవిధంగా శాసన మండలిలో కూడా ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించబోతుంది, ప్రతి
ప్రశ్నకు కూడా మంత్రులు సమాధానం ఇవ్వాలి. అదేవిధంగా ఆ శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి భావిస్తుంది. కాబట్టి ఈ అంశంపైన కూడా ఏ విధంగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదన్న దానిపై కూడా ఒక ఉత్కంఠ అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ రేపు అంటే గవర్నర్ ప్రసంగానికి కూడా కేసీఆర్ అటెండ్ అవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఆ బడ్జెట్ ఏ రోజైతే ప్రవేశపెడతారో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కూడా అటెండ్ అవుతారు. అదేవిధంగా ఆ సభలో జరిగే చర్చ బిజినెస్ కు సంబంధించిన మాత్రం బిజినెస్ చర్చలో కూడా పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు అయితే తెలుపుతున్నారు. ఇదే సమయంలో మాత్రం ఒకవేళ ఆ కేసీఆర్ సభకు అటెండ్ అయితే మాత్రం ఏ రోజు అటెండ్ అవుతారు, ఏ సబ్జెక్ట్ పైన కూడా మాట్లాడబోతున్నారు అనే దానిపై కూడా ఆ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శీలా, రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్. హైదరాబాద్ లో ఒక పబ్ నిర్వాహకుల అరాచకం బట్టబయలైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్ నిర్వాహకులు ఒక యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. మేనేజర్ బౌన్సర్ల దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో ఒక పబ్ నిర్వాహకుల అరాచకం బట్టబయలైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్ నిర్వాహకులు ఒక యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. మేనేజర్ బౌన్సర్ల దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకుడు కావాలట. ఇక్కడ మన పార్టీ ఉందని కాస్త గుర్తించండయ్యా అంటూ గగ్గోలు పెడుతున్నారట క్యాడర్. ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాడర్ కు భరోసా ఇస్తూ వారికి అండగా ఉండే నాయకుడే కరువయ్యారట. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ పార్టీని పక్కన పెట్టి తన వృత్తికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇంతకు ముందు ఉన్న నాయకుడే బెటర్ అంటున్నారట ఫ్యాన్ నేతలు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే దమ్మున్న నాయకుడు కావాలని డిమాండ్ చేస్తున్నారట. ఇంతకు రాజాం నియోజకవర్గంలో ఏం నడుస్తోంది? ఆ నియోజకవర్గానికి రాబోయే ఆ కొత్త వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరు? అధినేత జగన్ ఆలోచన ఏంటి? వాసి స్టోరీ. మీరు ఇప్పుడు చూస్తున్నది రాజాం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీని దూకుడుగా ముందుకు నడిపించే ఓ బలమైన నేత కావాలంటున్నారట పార్టీ క్యాడర్. ప్రస్తుతం ఉన్న వైసీపీ లీడర్ తలే రాజేష్ వైద్య వృత్తికే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీని ఇంకాస్త నీరుగారుస్తున్నారని, తమ బాధల్ని పట్టించుకోవటం లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నారట. 2024లో ఓటమి తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చిందే లేదట. ఓటమి తర్వాత క్యాడర్ని ఉత్తేజపరచాల్సిన నాయకుడే నిస్తేజంగా మారితే ఎలా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీకి పెద్ద దిక్కుగా పాలవలస రాజశేఖర్ ఉన్నప్పుడు క్యాడర్ ఆయన వద్దకు వెళ్లి సమస్యను చెప్పుకుంటే పరిష్కారం చూపేవారని, కానీ నేడు తలే రాజేష్ మాత్రం క్యాడర్ని పట్టించుకోవటం లేదనే టాక్ నడుస్తోంది. పాలవలస రాజశేఖర్ స్వర్గస్థులైన తర్వాత రాజాంలో క్యాడర్ పరిస్థితి దారుణంగా ఉందట. తమను టీడీపీ టార్గెట్ చేస్తున్న ఇన్ఛార్జ్ తలే రాజేష్ నోరు విప్పటం లేదని, క్యాడర్కు అండగా ఉండటం లేదని వైసీపీ శ్రేణులు వాపోతున్నారట. రాజాంలో వైసీపీ పట్టు కోల్పోకుండా ఉండాలంటే సమర్థవంతమైన నాయకునికి బాధ్యతలు అప్పగించాలని క్యాడర్ నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్ఛార్జ్ తలే రాజేష్ పట్ల సంతృప్తిగా లేని వైసీపీ అధిష్టానం కూడా అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్త ఇన్ఛార్జిని తీసుకురావాలనే ఆలోచనలో ఉందట. అందులో భాగంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకు రాజాం నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. బొత్సకు కంటిలో నలుసుగా ఉండే తన మేనల్లుడిని అక్కడికి పంపేలా రంగం సిద్ధమైందనే టాక్ నడుస్తోంది. రాజాం, ఎచ్చర్ల, పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ఓటింగ్ శాతమే ఎక్కువగా ఉంది.
దీంతో చిన్న శ్రీనుని ఎచ్చెర్ల, రాజాం ఈ రెండింట్లో ఏదో ఒక నియోజకవర్గానికి పంపే ఆలోచనలో ఉన్నారట అధినేత జగన్. అయితే మొన్న జగన్ పాలకొండ పర్యటనలో చిన్న శ్రీని అక్కడ అన్ని బాధ్యతలు చూసుకున్నారు. అధినేత పర్యటనను విజయవంతం చేయటంలో కీలక భూమిక పోషించారు. దీంతో చిన్న శ్రీను పాలకొండ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయట. సంతకవిటి, వంగర, రాజాం, రేగిడి, ఆముదాల వలస ఇలా 4 మండలాలతో కలగలిపిన నియోజకవర్గం రాజాం. ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ మొత్తం 2,25,000 మంది ఓటర్లు ఉండగా అందులో కాపులు 60%, ఎస్సీలు, ఎస్టీలు 12%, ఇతర కులాల వారు 28% ఉన్నారు. ఈ 4 మండలాలపై టీడీపీకి చెందిన కిమిడి కుటుంబానికి గట్టి పట్టుంది. 1983లో టీడీపీ ఆవిర్భావంతో పాలవలస కుటుంబానికి చెక్ పెట్టారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు హ్యాట్రిక్ విజయం సాధించారు. 1994లో మాత్రం ఆయన పాలవలస రాజశేఖరం చేతిలో ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఉనుకూరు కరుమరుగైంది. రాజాం నియోజకవర్గం తెరపైకి వచ్చింది. ఎస్సీలకు రిజర్వ్ కావడంతో కళా వెంకట్రావు నియోజకవర్గం మారాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ జెండా ఎగురవేసింది. పాలవలస రాజశేఖరం చాణక్య నీతితో కంబాల జోగులు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో కంబాల జోగులను పాయకరావుపేటకు ట్రాన్స్ఫర్ చేయడంతో తల్లి రాజేష్ని తెరపైకి తెచ్చారు. అంతే, ఆనాటి నుంచి క్యాడర్తో ఈయనకు అంతగా సంబంధాలు లేకుండా బ్రేక్ పడిందట. క్షేత్రస్థాయిలో క్యాడర్ను బలోపేతం చేయటంలో తల్లి రాజేష్ విఫలమయ్యారట. 2024 ఎన్నికల్లో కంబాల జోగులను కాదని తల్లి రాజేష్కు రాజాం టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. ఒక్కసారిగా అక్కడే క్యాడర్ ఉలిక్కిపడింది. ఇదేంటి, ఎక్కడో డాక్టర్గా ఉండే ఇటువంటి వ్యక్తిని ఇచ్చారని అప్పట్లో దుమారమే లేచింది. పేరుకే తలే భద్రయ్య కొడుకు కానీ రాజకీయంగా అనుభవం లేని వ్యక్తికి ఇచ్చి ఇక్కడ పార్టీని నాశనం చేస్తారా అంటూ క్యాడర్ మొత్తుకున్న అధినేత మాత్రం అతను గెలుస్తాడంటూ క్యాడర్ను ఊరటపరిచి సీటిచ్చింది. కట్ చేస్తే ఓటమి తర్వాత ఆయన గాయబయ్యారట. ఏదైనా ఇష్యూ జరిగితే సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలి మళ్లీ తన వైద్య వృత్తిలో నిమగ్నమవుతారట తల్లి రాజేష్. కనీసం ఓటమి తర్వాత ఆ రోజు వరకు ఓ ప్రెస్ మీట్ లేదట, ఒక కార్యక్రమం కూడా లేదట. అసలు నియోజకవర్గంలో వైసీపీ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందట. కూటమి నాయకుల వల్ల ప్రాబ్లం వచ్చిందని కార్యకర్త వెళ్తే పరామర్శించి అధినేతకు చెప్తాను, వారు ఏమంటే అదే చేద్దాం అని చేతులు దులుపుకుంటున్నారని క్యాడర్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు మన పార్టీకి దమ్మున్న నాయకుడు కావాలంటున్నారట వైసీపీ క్యాడర్. నగర్లో రామలింగేశ్వర స్వామి దేవాలయం చోరీ కేసులో 2 నిందితులను జిడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు, పూజ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తెల్లవారుజామున 2 గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి రామలింగేశ్వర దేవాలయంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆలయంలోని పలు వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే శివలింగంపై వికృత చేష్టలు చేశాడు. అనంతరం శివలింగం మీద ఉండే నాగ పడగతో పాటు మరికొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని బాలానగర్ డీసీపీ తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు హిందూ సంఘాలు దేవాలయానికి చేరుకుంటున్నాయన్న సమాచారంతో దేవాలయం పరిసరాల్లో పోలీసులు మోహరించారు. శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జిడిమెట్ల పోలీస్కి డైల్ హ్యాండెడ్ కాల్ రావడం జరిగింది. దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జిడిమెట్ల, అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్, ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా 10 టీములు ఏర్పాటు చేసి ఇమీడియట్గా అఫెండర్ని ఒక 12 గంటల లోపల పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ దేవస్థానంలో నాగపడిగ, కలుషం, శటగోపం, ఒక విగ్రహం, దేవుడి విగ్రహం, ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది. దీనంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్మంతా మన పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ 196, 298, 299, 331 సబ్సెక్షన్ 4, 305 బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకి. సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. సో ఈ కేసులో
వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనే ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా 1-2 కేసుల్లో ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో ఉన్నారు. సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డిఐ జీడిమెట్ల, సిసిఎస్ సిఐ రాజు, ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు. పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ, అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం 4 నెలల క్రితమే ఆర్గనైజర్స్ తో మాట్లాడి, ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. 10 సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి మనకి ఈ అఫెన్స్ ఛేదించడంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి. గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బైరాగిగూడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 4 ఇండ్లలో దొంగతనానికి ప్రయత్నించి ఒక ఇంట్లో బంగారం, వెండితో పాటు వివిధ విలువైన వస్తువులు చోరీ చేశారు. దీనిపై ఇంటి యజమాని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.